మనలను మనము ప్రతిరోజు పరీక్షించుకొని జీవించవలెను. దావీదు తన జీవితంలో దేవునికి ఇలా ప్రార్థన చేసెను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము. 139వ కీర్తన 23-24 వచనములు గమనించండి. నీకాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రతిరోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరము చివరకు అంతము వరకు ప్రార్థన చేయుటకు మరియు మనలను మనము దేవుని ఎదుట పరీక్షించుకొనుట కొరకు ఈ భూమిపై మన అందరికీ ఎంతో భాగ్యము కదా. సోక్రటీస్ అనే తత్వవేత్త ఇలా చెప్పెను: ఎవరైతే నిర్లక్ష్యపు జీవితము జీవించుదురో అటువంటి వారి జీవితము ఒక భ్రష్టమైన జీవితము అని అతడు స్పష్టముగా తెలియజేసెను. ఇటువంటి తెలివైన వ్యక్తి ఒక సాధారణ భూ సంబంధమైన జీవితము జీవించే వ్యక్తికి ఈ విధముగా తెలియజేయుట ఎంతో అవసరమైనప్పుడు మనము పరిశుద్ధాత్మ స్వరమును విని పరిశోధించి మరియు మనలను మనం పరీక్షించుకొనుట మన పరసంబంధమైన జీవితమునకు ఎంతో అవసరము కదా. అవును, ప్రతిరోజు దేవుని ఎదుట తప్పనిసరిగా మనలను మనము పరీక్షించుకొని జీవించవలను. పాపము ఏ రూపములో ఉన్నా అది పాపమే, ఇది నా బలహీనత అని చెప్పడము ద్వారా నీవు దానిని మరుగు చేయలేవు. ఆ విధంగా చెప్పడము సరైనది అని నీవు అనుకుంటే అదే నీ రహస్య పాపము. అపోస్తులుడైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనములలో, మీరు అతిశయపడుట మంచిది కాదు, ఇది నా బలహీనత, పులిసిన పిండి కొంచెమేనను ముద్దంతయు పులియజేయనని మీరెరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. మీరు ఆ విధముగా ఉన్నారా అని ఎంతో కఠినముగా హెచ్చరించెను. ఎవరైతే వారిని వారు నిజమైన క్రైస్తవులుగా ప్రకటించుకొందురో క్రీస్తు సారూప్యము లేని క్రియలు వారి వెనుక దాచిపెట్టుకొనకుండా జీవించవలెను. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకోనండి.